అపోస్తల కార్యములు 5వ అధ్యాయము. అననీయ అను ఒక మనుష్యుడు తన భార్య అయిన సపేరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తల పాదముల ఎదుట పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధమాడితివని వానితో చెప్పెను. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుకక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా? నాతో చెప్పుమని ఆమెను అడిగెను. అందుకు ఆమె, అవును, ఇంతకే అని చెప్పెను. అందుకు పేతురు, ప్రభువు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో, నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకుని పోవుదురని ఆమెతో చెప్పెను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘమంతటికిని ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగెను. ప్రజల మధ్య అనేక సూచక క్రియలు మహత్కార్యములు అపోస్తల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపములో నుండిరి. కడమవారిలో ఎవడును వారితో కలిసియుండుటకు తెగించలేదు గాని పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను వాని నీడైనను పడవలనని మంచము మీద పరుపుల మీదను వాణ్ణి ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడివచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్నవారును అనగా సద్దుకేయుల తెగవారు లేచి మత్సరముతో నిండుకొని అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్నపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వానిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయములో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీయు ప్రజలతో చెప్పుడని వారితో అనెను. వారా మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకులను అతనితో కూడా నున్నవారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వాణ్ణి తోడ్కొని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వాడు చెరసాలలో కనబడనందున తిరిగి వచ్చి చెరసాల బహుభద్రముగా మూసియుండుటయు కావలివారు తలుపుల ముందర నిలిచియుండుటయు చూచితిమి గాని తలుపులు తీసినప్పుడు లోపల మాకొక్కడైనను కనబడలేదని వారికి తెలియజెప్పిరి. అంతట దేవాలయపు అధికారియు ప్రధాన యాజకులను ఆ మాట విని ఇది ఏమవునో అని వారి విషయమై ఎటూ తోచక ఉండిరి. అప్పుడొకడు వచ్చి, ఇదిగో, మీరు చెరసాలలో వేయించిన మనుష్యులు దేవాలయములో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలియజెప్పగా అధిపతులను బండ్రోతులతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చెయ్యకయే వాణ్ణి తీసుకొని వచ్చెను. వాణ్ణి తీసుకుని వచ్చి సభలో నిలబెట్టగా ప్రధాన యాజకుడు వాణ్ణి చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీకు ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో, మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మా మీదకి తేవాలని ఉద్దేశించిరని చెప్పెను. అందుకు పేతురును అపోస్తులను, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలను గదా. మీరు మ్రానును వేలాడవేసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపెను. ఇశ్రాయేలీయులకు మారు మనసును పాపక్షమాపణను దయచేయుటకై దేవుడాయనను అధిపతిగాను రక్షకునిగాను
తన దక్షిణహస్త బలము చేత హెచ్చించియున్నాడు. మేమును దేవుడు తనకు విధేయులైన వారికిని అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు సంగతులకు సాక్ష్యమై ఉన్నామని చెప్పిరి. వారి మాటలు విని అత్యాగ్రహం తెచ్చుకుని వీన్ని చంపనుద్దేశించగా, సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమలీయేలను ఒక మనుష్యుడు మహాసభలో లేచి, ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని ఆజ్ఞాపించి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారు? జాగ్రత్త పడుడి. ఈ దినమునకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడినని చెప్పుకొనెను. ఇంచుమించు 100 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడి లోబడిన వారును చెదిరి వెద్దులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలు తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వాణ్ణి విడిచిపెట్టుడి. ఈ ఆలోచనైనను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదాయన అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వాణ్ణి వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారగుదురు సుమి. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిచి కొట్టించి యేసునామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడిన వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయిరి. ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసుక్రీస్తుని ప్రకటించుచుండిరి. ఆమేన్.